ఈరోజు నేను పప్పు మామిడికాయ కర్రీ చేశానండి. దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో మీకు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూడండి ఎంత బాగుందో. ఈ టెంక్ కూడా నేను వేసానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. మామిడికాయ పప్పు చేయాలనుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, వచ్చేసేయండి. ఒక మామిడికాయ అండి, ఒక ఆనియను, ఒక టమాటా, 2-3 పచ్చిమిర్చి అండి. మీ స్పైసీకి తగినట్టుగా మీరు వేసుకోండి. ఇవి తాలింపు కోసం నేను వెల్లుల్లిపాయలు చితగొట్టానండి, అవి కరివేపాకండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. పప్పు కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి నేను వేసేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. కారం అండి, 1 స్పూన్ వేస్తున్నాను నేను. కారం వేసుకుందాము. మీరు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఉడకడానికి కావలసిన వాటర్ వేసుకుందామండి. గ్యాస్ మీద పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని వండుకుందామండి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనకు టేస్ట్ తగ్గట్టుగా దీంట్లో ఉప్పు వేసుకుందామండి. నేను గండుప్పు వేస్తున్నాను. 1 స్పూన్ వేసి ఇంకొంచెం వేస్తున్నానండి. దీన్ని ఇప్పుడు మెత్తగా మనం ఈ పప్పు గుత్తితో ఎనిపేసుకుందాము. ఇదిగోండి, మెత్తగా వెనిపేసాను నేను. ఈ టెంకు కూడా నేను ఇందులోనే వేసేసానండి, పప్పులోనే. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందాం. పప్పు తాలింపు పెట్టేసుకుందామండి. పప్పుకు కావాల్సిన ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. వెల్లుల్లిపాయ కరపాలండి. సగం ఆనియన్స్ నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి, అవి కూడా వేసేద్దాం. 2 ఎండుమిర్చి అండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము. అంతేనండి, అయిపోయింది పప్పు మామిడికాయ కర్రీ. దీన్ని ఇప్పుడు మనం పప్పులో వేసేసుకుందామండి. ఈ తాలింపులు ఇప్పుడు మనం పప్పులో వేసేసుకుందామండి. టేస్టీగా, రుచిగా మనం ఎప్పుడు తినేదానికంటే ఇంకొంచెం ఎక్కువ అన్నం తింటామండి. ఇంత బాగా చేసినప్పుడు కూరలో మరి భోజనం కూడా ఎక్కువ తింటాం కదా.